ఆగస్టు 15 విద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకు, నన్ను ఎక్కనివ్వండి బోను అంటాడు చెరబండరాజు. ఎస్, జ్యుడిషియరీలో ఉన్నటువంటి అవినీతి గురించి చెప్పాల్సి వస్తే, దానికి బాధ్యులు చేయాల్సి వస్తే బోను ఖచ్చితంగా బోన్లో నిలబెట్టాల్సిందే, ఖచ్చితంగా నిలబడాల్సిందే, నిలబెట్టాల్సిందే. జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళే, జ్యుడిషియరీ ఉన్న వాళ్ళు కూడా నిల్చోవాలి. లేకుంటే ఎలా అండి దీన్ని క్లియర్ చేసేది? ఇప్పుడు 8630 కేసులని లాస్ట్ 10 years చెప్పాను. ఎంక్వైరీ ఎన్నిటి మీద పడింది? ఎంతమంది జడ్జిల మీద ఎంక్వైరీ చేశారు? పబ్లిక్ డొమైన్లో రిపోర్ట్ ఎక్కడ వచ్చింది? ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? ఎవరు వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసేది? అదే మీ మీద నా మీద కంప్లైంట్ నేను మీ మీద ఇచ్చాను అనుకోండి, లేదా ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్న ఒక పెద్ద మనిషి, గవర్నమెంట్ పెట్టాలనుకున్న కేసులు పెట్టాలనుకున్న ఒక పెద్ద మనిషి అనగానే ఎఫ్ఐఆర్ అయిపోద్ది, నన్ను తీసుకెళ్ళి బోన్లో నుంచే పెట్టేస్తారు, జైల్లో కూడా పెట్టేస్తారు. అసలు ఏ తప్పు లేకుండా కూడా జైల్లో నెలల తరబడి పెడతారు, అది ఛార్జ్ షీట్ వేయరు, సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు, ఛార్జ్ షీట్ లేకుండా అన్ ట్రయల్ ప్రిజనర్స్ ఇంకా ఉన్నారు. మరి ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కదా, ఒక్కరిని తీయలేదు ఇప్పటిదాకా.